శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. మనకు ఒక రోజు ఎలాగో బ్రహ్మదేవునికి కల్పం అలా కల్పం ముగిసిన తర్వాత బ్రహ్మదేవుడు విశ్రాంతి తీసుకుంటాడు. అలా విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మదేవుడు ఆవలిస్తాడు. ఆయన నోట్లో నుండి ఎంతో విలువైన 4 వేదాలు బయటకు వస్తాయి. అది గమనించిన హయగ్రీవ అనే రాక్షసుడు వాటిని దొంగలించి సముద్రం అడుగున దాక్కుంటాడు. ఇదంతా విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో గమనిస్తాడు. ఆ వేదాలు రాక్షసుల చేతుల్లో ఉంటే వినాశనం జరుగుతుంది అని భావించి అవి ఎలాగైనా తిరిగి తీసుకోవాలని భావిస్తాడు. అత్యంత పరమ విష్ణు భక్తుడు ద్రవిడ దేశ రాజైన సత్యవ్రత ప్రస్తుతం వైగై నది అని పిలువబడుతున్న కృతమాల నదిలో తర్పణం చేస్తుండగా అతని చేతిలోకి ఒక చేపపిల్ల వస్తుంది. ఆ చేప సత్యవ్రతుడితో, రాజా, ఈ నదిలోని పెద్ద చేపలు నన్ను బ్రతకనివ్వట్లేదు, దయచేసి నన్ను రక్షించండి అని వేడుకుంటుంది. చేప మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయి దాన్ని తన కమండలంలో వేసుకుంటాడు సత్యవ్రతుడు. మరుసటి రోజు అది పెద్దగా మారిపోతుంది. ఆ రాజు దాన్ని తీసి బిందెలో వేస్తాడు. మరుసటి రోజు మళ్ళీ పెద్దగా మారిపోతుంది. రాజుకి ఏమవుతుందో అర్థం కాదు. తీసుకెళ్లి చెరువులో వేస్తాడు. మరుసటి రోజు చెరువు నిండా పెద్దగా పెరిగిపోతుంది.